చెప్పడం మర్చిపోయాను. నిన్ననే నీకు ఉత్తరం వచ్చింది. ఊరు నుంచి పద్మ రాసింది. పెళ్లికన్నీ సిద్ధం చేస్తే నువ్వు ఇలా పారిపోతావని ఊహించని మీ జబ్బు నాన్న షాక్ అయి ఠా అన్నట. చచ్చిపోయాడట. నాన్న పోయాడు, నానేవాళ్ళు లేరు. పోనీ ఓ పని చేయి, నువ్వు ఇక్కడే ఉండిపో. మా మాణిక్యలా ఊరుకో. తండ్రి పోయి ఆడకూతురు ఎడుతా ఉంటే కొల్లబుడతావేటి? నువ్వు ఊరుకో అమ్మా, ఊరుకో. కొల్లబడటం కాదు మాణిక్యం, నిజాలు నిజాలు చెప్తున్నాను. 2 ఏళ్ల క్రితం నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నీ కదేంటి? ఇదే కదా. 3 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చిన చంద్రమతి కదేంటి? ఇదే కదా. కథలు కన్నీళ్లు ఒక్కటే, కాకపోతే తేడా అంతా టైంలో ఉంది అంతే. చెప్పలేం. ఏమో, నీ టైం బాగుంటే నువ్వు హీరోయిన్ కావచ్చు. ఇక్కడంతా వెధవలే కాదు, ఆరాకొర మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు నీకు తారసపడాలి. దట్ ఈస్ ది పాయింట్. పనిలో పని ఆదినిష్ఠూరం మేలన్నారు. నా గురించి నీకు కొన్ని నిజాలు చెప్పాలి. చెప్తాను. నేను ప్రొడక్షన్ మేనేజర్ అన్నది ఎంత నిజమో, నేను ప్రొడ్యూసర్ కావడం అన్నది అంత అబద్ధం. నాకు ఈ జన్మక అదృష్టం ఉందని నేను అనుకోవడం లేదు. నిన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా తీస్తానన్నది నేను ఆడిన ఓ చిన్న ఆట. ఆ ఆటలో నువ్వు ఓడిపోయావు, నేను గెలిచాను అని నేను అనుకోవడం లేదు. లాభపడ్డాను. నిన్న ఫైనాన్సర్ అని ఆ పిచ్చోడు ఓ 5,000 ఇచ్చాడు కదా, అందులో నా కమిషన్ 3,000 పోను. ఇవిగో నీ 2,000. నీ కష్టం నాకు అక్కర్లేదు. ఇంకో మాట, ఇక్కడ ఈ ఆఫీసు ఇవాళతో క్లోజ్ చేస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్తావో పో. బాయ్. ఊరుకో అమ్మా, ఊరుకో. ఏడ్సేడ్సే అలసిపోవడం తప్ప ఏట్ రాదు. ఊరుకో.
రా సరసూరా, ఇది గిదే మనంతప్పరం. ఇంటికి తక్కువ గుడిసెకెక్కువ. అద్దెంతో తెలుసా? 200. ఒంటరిగా ఉంటున్నావా? లేకపోతే మనల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? పుట్టినప్పుడు ఒంటరిగా పుట్టనేదా? అలగలిగి పోయేటప్పుడు కూడా ఒంటరిగానే పోతాం. దానికి దిగులేలా? ఏదంతావు? కాపీనా టీనా? ఏడు తాగుతావు? ఏదైనా. అయితే ఫిల్టర్ కాపీ తాగుదాం. సిటికలో ఫిల్టరేసి వస్తానుండు. ఏటి చూస్తున్నావు? సీల్డులా? ఆఖరికి అయ్యి మిగిలిని. ఇవెవరివి? నాయే. నీవా? నేను చాలా నాటకాలు ఆడాను. ఉత్తమన్నట్టు నేను మొట్టికాయలు ఎడితే వీటిని ఇచ్చారంతా. ఏ ఏ నాటకాలు ఆడావు? కన్యాశుల్కం, చింతామణి, రక్త కన్నీరు, ఈ బతుకులు కావు. చాలా ఆడాను. మరిలా ఇంకెలా? ఇంతే. నీ కథకి డిట్టో నా కథ. అప్పారావుగాడు ఇందాక చెప్పాడు కదా. మాణిక్యం, మన బతుకులు ఇంతేనంటావా? ఇంతే. ఇది ఇందులో తేడా పాడా రాదు. మాణిక్యం, బెంగెత్తుకుంటున్నావా? ఇలా బెంగెత్తుకుంటా బతకలేవు సరసు. బతకడం దేనికి? అగ్గదే కూడదు. చచ్చిపోతావా? సావడం దేనికి? సావకపో. పుట్టినాక ఎప్పుడో ఒకప్పుడు సావు తప్పదు. దానికి తొందర ఎలా? కట్టాలు పడ్డా బతకటంలో భలే సుఖం ఉంది కాదంటావా? ఏమో, రోజులు ఇలాగే ఉండవు సరసు. చీకటి ఉండిపోదు, తెల్లారుద్ది. ఎలుతురు ఎన్నెలా వస్తాయి పోతాయి. చీకటి వచ్చిందని కుంగిపోకూడదు, అది గలగే ఎలుతురు వచ్చిందని పొంగిపోకూడదు. అంతేనంటావా? అంతేకాకపోతే ఎంటానంటే చెప్పు, యాదంతం ఎంతైనా చెప్తాను. అది కాదు మాణిక్యం, ఇప్పుడు నేనెలా ఎలా బతకాలి? నా అలాగే. అంటే దొరికినప్పుడల్లా చిన్న చేతగా యాసాలేసి వాటి మీద వచ్చే డబ్బులతో బతుకుతాం. దొరకనప్పుడు నువ్వు బాధపడినట్టే చెప్తాను. చెప్పు. అప్పారావు గడికాడో మరో టెప్పల పొడి కన్నయ్య గడికాడో. చెప్పొద్దు. సరే, నీకు ఈ బతుకు ఎట్టనేదంటే చేతి కట్టం చేసుకుని బతుకు. 4 ఏళ్లలో పాసి పని చేసినా దేనం గడిచిపోద్ది. మాణిక్యం, ఇదా ఈ బతుకు కోసమా నేను అక్కడి నుంచి ఇక్కడికి పారిపోయి వచ్చాను? నటిని, మహానటిని కావాలనుకుని ఇక్కడికి వచ్చాను. పని మనిషిని, పాచి మనిషిని కావాలనుకుని రాలేదు. మా నాన్న పెద్ద రంగస్థల నటుడు. ఆ గొప్ప నటుడి కడుపున పుట్టి నేను ఆయనలాగే కళారంగానికి అంకితం అవ్వాలనుకున్నాను. కానీ ఇలా అవుతానని ఊహించుకోలేదు మాణిక్యం, ఊహించుకోలేదు. ఇప్పుడు ఏటైందని సరసు? ఏటి కానేదు. ఊరుకో. ఊహలు ఊళ్ళు వెళ్తే రాత వాకిళ్ళు తుడిసిందని అంతే. మన రాతలు ఇంతే. ఉండు, డికాసం దిగుంటది. ఏడేడుగా కాపీ కాసి అట్టుకొస్తాను. ఇదిగో, ఆ ఏడిపే వద్దు. కాపీ తీసుకో. నిన్నే. ఇదిగో, నిన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నిన్ను బతికిద్దామని. జరిగిన దానికి నువ్వు సత్తావని నాకు తెలుసు. సూత్తా సాట ఆడదాన్ని చంపటం నాకు ఎట్టం లేదు. అందుకే లాక్కొచ్చాను. నేను అప్పారావు టైపు కాదు. నిన్నేటి నేను మోసం చేయను. నేను బతికి చెడ్డదాన్నే గాని చెడిపోతూ బతికేదాన్ని కాదు. ఏంటన్నావా? కాపీ తీసుకో. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం సాయం. ఇద్దరం కట్టబడదాం. గుడి సిద్ధ కాడ్నించి పప్పులు ఉప్పులు వరకు సరి సమానంగా వాటా వేసుకుని భరిద్దాం. నీకన్నా నేను పెద్దదాన్నో చిన్నదాన్నో నాకు తెలీదు, కానీ నీకన్నా గుండె నిబ్బరం నాకెక్కువ. అందుకని నిన్ను నేను చెల్లి అని పిలుస్తాను. నువ్వు నన్ను అక్క అని పిలు. అక్క అని పిలిపించుకుంటూ చెల్లెలు సావు కోరను. చేత నేను సాయం చేస్తాను. నా కాడుండిపో. ఏటేటి మేస్త్రి బాబేటి ఇలా కూర్చిస్తున్నారు? కూకోండి బాబు, కూకోండి. కాపీనా టీనా ఏడు తాగుతారు?
గా బెల్ల చెప్పండి గొప్పనట్టు కొత్తాను అవన్నీ తర్వాత ముందు గ్రూప్ సాంగ్ పిక్చరేషన్ ఉంది ఆడవాళ్ళు కావాలా తొందరగా పోగి షూటింగ్ ఎక్కడేటి పార్కు లేదు పార్కులో బాగా ఎండెక్కని తొందర ఎలా అబ్బా నువ్వు పోగేసుకొచ్చేసరికి ఎండ అదే ఎక్కుతుంది గాని ఆలస్యం చేయకుండా తొందరగా పోగి ఓ సాది ఎంతసేపు మీరు కూకోండి నేను ఇట్టే పోగేసుకొస్తాను ఆ. సెల్లి మేస్త్రి బాబుకి ఏడేడుగా టీ ఎట్టు ఆ బాబు మీరు టీ తాగుతూ ఉండండి నేను సెటన్లో ఆడోళ్ళని పోగేసుకొస్తాను అలాగే పాపా నీ పేరేంటి సరస్వతి నువ్వు ఒక చెల్లెలు ఉన్నట్టు మాణిక్యం నాతో ఎప్పుడు చెప్పలేదే సొంత చెల్లెలువా కాదు పెళ్లి కూతుర్నే అది గది అలా చెప్పు ఎందుకు వచ్చావు ఇక్కడికి సిటీ చూద్దామనే సినిమాల్లో వేషాలు వేద్దామనే వేషాలు కావాలంటే చెప్పు ఇన్ని ఆఫర్లు ఇప్పిస్తాను ఏం చదువుకున్నావు ఇంటర్ పాస్ అయ్యానండి ఆహా మరి ఇంకనే డైలాగ్ కూడా చెప్పగలవు అయితే ఏది నేను డైలాగ్ చెప్తాను చెప్పు చూద్దాం చెప్పండి చందమామం చూస్తుంటే నువ్వే గుర్తొస్తున్నావు బావా వెన్నెల వేడిగా ఉంది నేను తట్టుకోలేకపోతున్నాను నువ్వు తొందరగా రా బావా ఈ డైలాగ్ చెప్పు ఏటా డైలాగులు ఇలా పింటి డైలాగులే కాదు పెద్ద పెద్ద పౌరాణిక డైలాగులు కూడా మా సెల్లులు గుక్క తిప్పుకోకుండా చెప్పగలదు ఏటనుకున్న రేటు నిజమా నిజం అయితే మనకొక డైలాగ్ ఆర్టిస్ట్ దొరికిందనమాట ముందలి టీ తీసుకోండి ముందలా నువ్వంటే గుర్తొచ్చింది మాణిక్యం హైటు పర్సనాలిటీ బాగున్నాయి కదా మన గ్రూప్ డాన్స్ లో ఫ్రంట్ ఆర్టిస్ట్ గా మీ చెల్లెలు పెడితే ఎలా ఉంటుందంటావు చాలా బాగుంటది బాబు మరి మీ చెల్లెలకి ఓకేనా ఏదంతో ఆలోచించుకుని చెప్పు సరేనంట బాబు అయితే మనం సరే ఎయ్ కార్లే రండి రండి తొందరగా ఎక్కడమ్మా ఎక్కడి రండి రా ఎక్కువ పోనివే రెడీయా ఒకసారి ఆడు 1 2 తద్దీన్ 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 తత్తకజన్ తద్దీన్ 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 తత్తకజన్ తద్దీన్ 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 తత్తకజన్ తద్దీన్ తత్తకజన్ తద్దీన్ నమస్తే నమస్తే అండి తద్దీన్ తత్తకజన్ సరిగాడు ఏమిటి ఆటం 1 2 3 4 దీప్ గారు వీళ్ళందరూ గ్రూప్ డాన్స్ లో ఫ్రంట్ పాపలు కాస్త రంగు ఎక్కువ అలాగే దొంగనాయాలకు దండాలెట్టకపోతే సరిగ్గా రంగు లేరు ఇది ఇక్కడ రివాజు అలా ఆడు అమ్మాయిలు చెప్పింది బాగా అర్థం చేసుకోండి తకదిమ్మి తకజాను దిరుగుతాం అది తకదిమ్మి తకజాను అర్థమైందా స్టార్ట్ మ్యూజిక్ రెడీ స్టార్ట్ కెమెరా రెడీ 1 2 ఏమిటో చేయడం అడు తిరగాలి కదా ఇటు ఎందుకు తిరుగుతావు అంతా కరెక్ట్ చేసి ఆఖరిని తప్పు చేస్తావేమిటి ఈసారి కరెక్ట్ గా చేస్తావా రెడీ మ్యూజిక్ రెడీయా స్టార్ట్ మ్యూజిక్ రెడీ కెమెరా 1 2 3 ఏమిటో చేయడం ఎక్కడ ఆలోచిస్తున్నావు చెప్పినట్టుగా చెయ్యి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఎలా చెయ్యాలో చెప్పాలా తెలుసా ఏది చేసి చూపించు రెడీ మ్యూజిక్ రెడీ 1 2
బాగా చేసిన దానివి టేక్ అని కానీ తప్పు ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు ఎలా చేసావో టేకులో అలా చెయ్యాలి. తప్పు చేసావో చెమడా ఒలిచేస్తాను. మ్యూజిక్ రెడీ, కెమెరా రెడీ, 1 2 డాన్స్ అంటే ఏమనుకున్నావు?